హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఇది బర్బరీ హీరో రివ్యూ చేద్దాం అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, మనము ఇంకోసారి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనము లతాఫా అసద్ బర్బన్ మాట్లాడుకున్నాము. ఇవి రెండు సిమిలర్, 100% సిమిలర్ కాదు, బట్ కొంత సిమిలారిటీస్ ఉన్నాయి. ఇది కొంచెం లిటిల్ బిట్ ఫ్రెషర్ ఉంటుంది, బట్ ఇది అంత ఫేమస్ ఫ్రేగ్రెన్స్ కూడా కాదు. సో దిస్ వి విల్ రివ్యూ ఇట్ నెక్స్ట్ టైం. బట్ నేను ఈరోజు డిస్కస్ చేయబోయే, రివ్యూ చేయబోయే ఫ్రేగ్రెన్స్ లతాఫా అసద్. సో ఇది అసద్ బర్బన్, ఇది అసద్. సో ఇది కూడా మంచి ఫ్రేగ్రెన్సే. సో ఈరోజు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకి అగైన్ ఈజీగా సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ కాగలుగుతుంది. ఇది చాలా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది క్రీమీగా ఉంటుంది, కొంచెము షేవింగ్ ఫోమ్ అలా కొంతవరకు అనిపిస్తుంది. అంటే ఇది నోట్ స్ట్రక్చర్ గురించి చెప్పట్లేదు, బట్ ఎలా ఫీల్ ఉంటుంది అని. సో మనం స్ప్రే చేసి చూద్దాం. సో ద మెన్షన్ బ్లాక్ పెప్పర్ ఇన్ ద నోట్స్. సో బ్లాక్ పెప్పర్ ఓపెనింగ్లో స్వీట్, క్రీమీ, పెప్పరీనెస్ ఉంటుంది. ఆ ఫోమ్ లికరిష్ నోట్, కొంత లికరిష్గా, ఆ స్వీట్నెస్, వెనీలా, కొంచెము ఇప్పుడు పచూలి కూడా ఉంది దీంట్లో హాట్ నోట్లో. సో ఆ పచూలి ఎలా ఉంటుంది అంటే కొంత నట్టీగా, కొంత స్వీట్గా ఉంటుంది. సో సో అలా క్రీమీగా, వెనీలిక్గా, పెప్పరీనెస్, ఆ స్పైసీనెస్ ఉంటుంది దీంట్లో. అన్ని స్వీట్, ఇప్పుడు వెనిలా అంటే జనరల్గా స్వీట్ ఫ్రేగ్రెన్సెస్ స్వీట్గా ఉంటాయి. ఇది అంత స్వీట్గా ఉండదు, ఫ్రెష్ ఉంటుంది. ఫ్రెష్గా, స్పైసీగా, క్రీమీగా అలా ఉంటుంది అనమాట. ఒక షేవింగ్ ఫోమ్ లాగా కూడా అనిపిస్తుంది. కొన్ని షేవింగ్ ఫోమ్స్ ఇలా స్మెల్ వస్తాయి. సో అలా ఉంటుంది. అండ్ దీని లాంజిటివిటీ చాలా బాగుంటుంది. ఇది ఈజీ. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇది కూడా నాకు కొన్నప్పుడు అంత, అంటే కొంత ఒక సెటిల్ డౌన్ అవ్వడానికి ఒక 3-4 వీక్స్ టైం పట్టింది. సో ఇది సెటిల్ డౌన్ అయినాక ట్రై చేయండి. సో ఆ మాలిక్యూల్స్ సెట్ అయిన తర్వాత చాలా, ఇది 1 year ఓల్డ్ అయింది ఇప్పుడు. ఇది దాదాపు ఇది చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు. ప్రాపర్గా మనం స్టోర్ చేస్తే డార్క్ కబోర్డ్స్లో చాలా బెటర్గా వస్తాయి ఫ్రేగ్రెన్సెస్. సో ఇది కూడా చాలా డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్. మీరు ఖచ్చితంగా డీకెన్ ట్రై చేసి దెన్ మీరు ట్రై చేసి చూడండి. బాటిల్ కూడా సిమిలర్గా ఉంటుంది, బర్బన్, అసద్ బర్బన్ లాగానే ఉంటుంది. మనం లాస్ట్ టైం రివ్యూ చేసిన అసద్ బర్బన్ లాగానే ఉంటుంది బాటిల్స్, ఆల్మోస్ట్ జస్ట్ కలర్ చేంజ్ అంతే. సో ఇవి రెండు బాగుంటాయి. మీరు ఇది వరకు డిస్కస్ చేసిన ఇది కానీ ఇది, సో ఇది కొంచెం డిఫరెంట్. ఇది ఆల్ సీజన్స్లో యూజ్ అవుతుంది, బట్ ఇది కొంచెం రెయినీస్ అండ్ కూల్ వెదర్స్లో ఎక్కువ సూటబుల్ ఉంటుంది. బట్ ఇది మాత్రం వర్సటైల్. పొద్దున, ఈవినింగ్, మీరు సమ్మర్స్లో, వింటర్స్లో, రెయినీస్లో ఎప్పుడైనా సెట్ అవుతుంది ఇది అసద్. ఇది చాలా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇది డియోర్లో డియోర్ సవాజ్ ఎలిక్సర్ ఉంది, దాని క్లోన్ ఇది. సో అసద్, లతాఫా అసద్. సో లతాఫా బ్రాండ్వి క్వాలిటీ, ఆయిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ 6 hours to 8 hours ఈజీ లాంజిటివిటీ ఉంటుంది. మీరు అగైన్ ఇదివరకు చెప్పినట్టుగా ఫ్రాగ్ స్టాక్, ఫ్రాగ్ హాలిక్ వెబ్సైట్స్లో ఈజీగా దొరుకుతూ ఉంటుంది. విఫ్ కల్చర్లో డీకెండ్స్ కూడా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. సో మీరు చూసి డీకెండ్ ట్రై చేసి నచ్చితే తీసుకోవచ్చు. సో దట్ ఈస్ టుడేస్ ఫ్రేగ్రెన్స్ లతాఫా అసద్. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కమెంట్స్లో అందరికీ యూజ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో ఇలాంటి ఫ్రేగ్రెన్సెస్ మనకి చాలా ఉన్నాయి. ఒకటి టైటన్లో కూడా ఒకటి సిమిలర్గా ఉంటుంది, నాకు పేరు గుర్తురాట్లేదు. టైటన్లో కూడా ఇట్లాంటి సిమిలర్ ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి. సో ఇది వెల్ నోన్. చాలా డియోస్ కూడా ఇట్లా స్మెల్ వస్తాయి, కొంచెం పౌడరీగా, క్రీమీగా, స్పైసీనెస్తో ఉంటాయి. సో లగ్జరియస్గానే ఉంటాయి, చాలా బాగుంటుంది. చాలామందికి సూట్ అవుతుంది ఈజీగా. సో మీరు ట్రై చేయండి. సో దట్ ఈస్ టుడేస్ ఫ్రేగ్రెన్స్ లతాఫా అసద్. మళ్ళీ ఇంకో ఫ్రేగ్రెన్స్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.